హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనము 7th క్లాస్ హిందీ లెహర్ 2లో నుంచి సెమ్ 1లో 5th లెసన్ ఈమాన్దారీ కా ఫల్ అనేటువంటి లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది వినబోతున్నాము. సో ఈమాన్దారీ కా ఫల్, ఈమాన్దారీ కా అర్థ్ క్యా హై? ఈమాన్దారీ అంటే ఆనెస్టీ. సో నిజాయితీ, నిజాయితీ యొక్క ప్రతిఫలం ఏంటి? సో మనం నిజాయితీగా ఉండడం వల్ల మనకి దక్కేటువంటి ప్రతిఫలం అనేది ఏంటి? మనకి నష్టమా, లాభమా, లేకపోతే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఏంటి అనే దానికి ఉదాహరణగా ఇక్కడ మనం ఒక చిన్న స్టోరీని తెలుసుకోబోతున్నాము. సో చూడండి, सोचिए बोलिए. तो यहाँ पे एक चित्र दिया हुआ है. तो चित्र में हमको क्या क्या दिखाई दे रहा है देखिए बच्चों. ఇక్కడ ఒక పిక్చర్ అనేది ఇచ్చున్నారు. సో ఈ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఒక స్కూల్ ఉంది, జెడ్పీ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్ అని చెప్పేసి ఒక స్కూల్ బిల్డింగ్ ఉంది. అలాగే స్కూల్ నుంచి వస్తున్నటువంటి ఒక స్టూడెంట్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. తర్వాత ఒక వ్యక్తికి ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? డబ్బులు ఇస్తున్నాడు, అవునా? చూడండి, సో ఎందుకు ఇస్తున్నాడు అంటే ఆ అబ్బాయి అక్కడ ఈయన పోగొట్టుకున్నటువంటి డబ్బుల్ని తిరిగి తీసుకొని అతనికి ఇస్తున్నాడు. అంటే ఈ వ్యక్తిని చూసినట్లయితే మనకేమని అర్థమవుతుంది? బహుశా అతనికి కళ్ళు కనిపించవు, లేదంటే అతను ఆ డబ్బుల్ని పడగొట్టేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. సో ఆ చూసిన అబ్బాయి ఏం చేశాడు? ఆ డబ్బుల్ని తీసి తన బ్యాగ్లో వేసుకోలేదు, తిరిగి ఇచ్చేస్తున్నాడు. నిజాయితీగా తన డబ్బుని తనకి తిరిగి ఇచ్చేస్తున్నాడు అన్నమాట. సో చూడండి, इस चित्र के अंतर्गत 2 तरह के प्रश्न यहाँ पे दिए हुए हैं. तो पहला प्रश्न है चित्र में क्या दिखाई दे रहा है, और दूसरा प्रश्न है लड़का क्या कर रहा है. तो ఇక్కడ పిక్చర్లో మనకి ఏమేం కనిపిస్తూ ఉన్నాయి? ఈ పిక్చర్లో ఈ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? दया, परोपकार, विनय, सेवा, ईमानदारी नैतिक गुण कहलाते हैं. उनके आचरण से मानव का जीवन सही मार्ग पर चलता है. इसका फल महान होता है. उपयुक्त चित्र से ऐसे गुणों को हम सीख सकते हैं. आज हम इससे संबंधित कहानी पढ़ेंगे. సో చూడండి, జాలి, పరులకి సహాయం చేయడం, వినయంగా నడుచుకోవడం, వేరే అంటే ఇతరులకి సేవ చేయడం, నిజాయితీగా ఉండడం, ఇవన్నీ ఏంటి? మోరల్ వాల్యూస్ అన్నమాట. నైతిక్ గుణ్ कहलाते हैं ये सब. और इन सबको आचरण में रखने से हमारा जीवन जो है सही मार्ग पर चलता है. సో వీటన్నిటినీ మనం ఎప్పుడైతే అలవరుచుకుంటామో, ఎప్పుడైతే ఈ గుణాలన్నీ మనలో ఉంటాయో, మనం వీటిని ఫాలో అవుతామో, అప్పుడు మన జీవితం అనేది మంచి మార్గంలో నడుస్తుంది. అంటే ఆటోమేటిక్గా మనము ఎలా ఉంటాము? మంచి వ్యక్తులుగా ఉంటాము. हम अच्छे इंसान बन सकते हैं दूसरों की सहायता करने से, दूसरों की सेवा करने से, ईमानदारी से रहने से, दूसरों पर दया दिखाने से. इन सारे गुणों को हम आचरण करेंगे तो हम क्या कहलाएंगे? एक अच्छे व्यक्ति कहलाएंगे, अच्छे इंसान कहलाएंगे. సో ఒక మంచి వ్యక్తిగా మనం సమాజంలో గుర్తింపబడతాం. इसका फल महान होता है. సో ఈ గుణాల్ని మనం అలవర్చుకోవడం వల్ల దాని ప్రతిఫలం కూడా చాలా గొప్పగానే ఉంటుంది. ఉపయుక్త చిత్ర సే ఐసే గుణోం కో హమ్ సీఖ్ సక్తే హై. ఇప్పుడే మనము పైన ఇచ్చినటువంటి ఇమేజ్లో చెప్పుకున్నాము. సో ఇక్కడ ఈ అబ్బాయి కూడా ఏం చేశాడు? తన నిజాయితీని నిరూపించుకున్నాడు, ఆ డబ్బుని తిరిగి అతనికి ఇచ్చేశాడు. సో ఇలాంటి గుణాలని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇలాంటి నిజాయితీకి సంబంధించినటువంటి ఒక స్టోరీని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఈమాన్దారీ కా ఫల్, నిజాయితీ యొక్క ప్రతిఫలము. సో ఇక్కడ ఇమేజెస్ చూసినట్లయితే మీకు ఆల్రెడీ స్టోరీ అర్థమైపోయే ఉంటుంది. ఎందుకంటే ఈ స్టోరీ మనం ఇంతకుముందు చాలా చోట్ల చదివి ఉంటాము, అలాగే వినుంటాము. అయినా మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుందాము. చూడండి, एक लकड़हारा था. वह जंगल में नदी के किनारे लकड़ियां काटता था. वह उन लकड़ियों को बेचकर अपना जीवन बिताता था. एक दिन वह नदी के किनारे लकड़ियां काट रहा था. अचानक उसकी कुल्हाड़ी नदी में गिर गई. इसे देखकर वह रोने लगा. देखिए, यहाँ पे एक व्यक्ति दिखाई दे रहा है. तो वह व्यक्ति कौन है? लकड़हारा.
ఇక్కడ ఇమేజ్లో మనకి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు కదా. సో అతను ఎవరు అంటే లక్కడహారా. లక్కడహారా అంటే జో లక్డియా కాట్తా హై ఉన్హే హమ్ లక్కడహారా कहते हैं. కట్టెలు కొట్టుకునేటువంటి వ్యక్తి. సో కట్టెలు కొట్టుకునేటువంటి వ్యక్తిని మనం హిందీలో లక్కడహారా అంటాము. वह क्या करता है, लकड़ियाँ काटता है. तो यह వ్యక్తి जंगल में नदी के किनारे लकड़ियाँ काटता है. సో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, అడవిలో నది ఒడ్డున ఉన్నటువంటి చెట్లని నరికి కట్టెలు కొట్టుకొని జీవిస్తాడనమాట. వహ ఉన్ లకడియోం కో బేచ్కర్ అప్నా జీవన్ బితాతా థా. సో అక్కడ చెట్లు నరికి ఆ కట్టెలు కొట్టుకొని వాటిని అమ్మి తన జీవితాన్ని కొనసాగించేవాడు. అంటే అతనికి జీవనోపాధి అదేనమాట. ఇంకా एक दिन वह नदी के किनारे लकड़ियाँ काट रहा था. अचानक उसकी कुल्हाड़ी नदी में गिर गई. ఒకరోజు రోజులాగానే ఆ నది ఒడ్డుకి వచ్చి ఆ చెట్లని నరుకుతూ ఉన్నాడు. అలా నరుకుతూ ఉండగా అచానక్ అంటే సడన్గా ఏమైందంట, ఉస్కి కుల్హాడి అంటే యాక్స్, గొడ్డలి. సో తన గొడ్డలి నదిలో పడిపోయింది. ఇసే దేఖ్ కర్ వహ్ రోనే లగా. సో ఆ గొడ్డలి నదిలో పడిపోయిన వెంటనే అతను బాధపడ్డాడు, ఏడ్చాడు. ఎందుకు, తన దగ్గర ఉన్నది అదే గొడ్డలి, అది లేకపోతే తను కట్టెలు కొట్టుకోలేడు, ఆ కట్టెలు అమ్మకపోతే తనకి డబ్బులు రావు, వాళ్ళు భోజనం చేయలేరు. సో కాబట్టి ఇదంతా తలుచుకొని తను బాధపడుతూ ఉన్నాడట. లకడ్హారే కో దేఖ్కర్ నదీకి దేవి జల్సే బాహరాయి. సో ఆ వ్యక్తి బాధపడడం చూసి నదిలో నుంచి ఒక దేవత ప్రత్యక్షమైందట. దేవీనే లకడ్హారే సే రోనే కా కారణ్ పూఛా. ఆ దేవత ఆ వ్యక్తిని అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అని. లకడ్హారేనే కహా కి దేవీ మా మేరీ కుల్హాడి నదీ మే గిర్ గయి, యహీ మేరే జీవన్ కా ఆధార్ హై. సో తను చెప్పాడు, ఓ దేవి, నా గొడ్డలి నదిలో పడిపోయింది, నా జీవనాధారానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఆ గొడ్డలి మాత్రమే అని చెప్పాడు. దేవికో ఉస్ పర్ దయా ఆయి. సో దేవతకి ఆ వ్యక్తి మీద జాలి కలిగింది. దేవీనే ఉస్కో సోనే కి కుల్హాడి దిఖాయి. లకడ్హారేనే కహా కి యహ్ మేరీ నహీ హై. దేవత ఏం చేసింది, ఒక బంగారు గొడ్డలిని తనకి చూపించింది. ఆ వ్యక్తికి చూపించి, తీసుకో, ఇది నీ గొడ్డలే అని చెప్పింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, సో బంగారు గొడ్డలి కదా, ఇది నా గొడ్డలి కంటే చాలా విలువైనది, చాలా మంచిది, దీన్ని తీసేసుకుందాం అనుకున్నాడా? లేదు. ఏం చెప్పాడు, ఓ దేవి, ఇది నా గొడ్డలి కాదు అని చెప్పాడు. देवी फिर जल के अंदर गई. जल से बाहर आकर देवी ने चांदी की कुल्हाड़ी दिखाई. लकड़हारे ने कहा, यह भी मेरी नहीं है. ఈసారి మళ్ళీ దేవత నీళ్లలోకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి వెండి గొడ్డలిని చూపించిందట. इस बार चांदी की कुल्हाड़ी दिखाई देवी ने, लेकिन फिर भी लकड़हारे ने इस बार भी उसे लेने के लिए मना किया. यह मेरी नहीं है. इस तरह लकड़हारे ने देवी से कहा. సో ఆ వెండి గొడ్డలిని చూసినా కూడా తీసుకో అన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు, ఇది కూడా నా గొడ్డలి కాదు అని చెప్పి తిరస్కరించాడు, తీసుకోలేదన్నమాట. దేవి ఫిర్ జల్ కే అందర్ గయి. జల్ సే బాహర్ ఆకర్ సో కుల్హాడి చూపించేసింది అనమాట. వెండి గొడ్డలిని చూపించింది, దాన్ని కూడా తీసుకోవడానికి అంగీకరించలేదు. తీసరీ బార్ దేవీనే లోహేకి కుల్హాడి దిఖాయి. ఈసారి మూడోసారి మళ్ళీ ఆ వ్యక్తి యొక్క గొడ్డలి, ఆ గొడ్డలిని తీసుకొచ్చి ఇనుముతో తయారు చేసినటువంటి ఆ గొడ్డలిని చూపించిందట. లకడ్హారేనే కహాకి హా యహీ మేరీ కుల్హాడి హై. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, హా ఓ దేవి, ఇదే నా గొడ్డలి అని చెప్పాడట. చూడండి, అతడు పేదవాడైనా కూడా, తన దగ్గర డబ్బు లేకపోయినా కూడా, తన వస్తువు కంటే ఎంతో విలువైన వస్తువులు తనకిస్తున్నా కూడా తను అత్యాశ పడకుండా అక్కడ తన నిజాయితీని నిరూపించుకున్నాడు, తన మంచితనాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. తన గొడ్డలి మాత్రమే తను తీసుకోవాలి అనుకున్నాడు. దేవీనే కహా कि मैं तुम्हारी ईमानदारी से बहुत खुश हूँ, इसलिए ये तीनों कुल्हाड़ियाँ ले लो. ఆ దేవత అనిందట, ఏమని, ఇక్కడ నువ్వు నీ నిజాయితీని నిరూపించుకున్నావు,
నీ మంచితనాన్ని, నీ నిజాయితీని చూసి నేను ఎంతో సంతోషపడుతున్నాను. కాబట్టి ఈ 3 గొడ్డలి కూడా, అంటే వెండి గొడ్డలి, బంగారు గొడ్డలి, తర్వాత ఆ వ్యక్తి యొక్క గొడ్డలి, ఆ 3 కూడా ఆ వ్యక్తికి ఇచ్చేసిందట దేవత. लकड़हारे ने देवी को प्रणाम किया, ఖుషీ సే తీనో కుల్హాడియా లేకర్ చలా గయా. సో ఆ వ్యక్తి కూడా చాలా సంతోషించి ఆ దేవతకి నమస్కరించి దేవత ఇచ్చినటువంటి ఆ 3 గొడ్డళ్ళు కూడా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇస్ కహానీ సే యహ్ సీఖ్ మిల్తీ హై కి ఈమాన్దారీ కా ఫల్ మీఠా హోతా హై. సో ఈ స్టోరీని బట్టి మనకి తెలిసిన నీతి ఏంటి? నిజాయితీ యొక్క ప్రతిఫలం ఎప్పుడూ తీయగానే ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఆ మంచి, మనం చేసిన మంచి, మనం చూపించిన మంచితనం, మన నిజాయితీ వల్ల జరిగేటువంటి పరిణామం అనేది తిరిగి మనకి మంచి చేకూర్చేలాగే ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇది మనకి ఈమాన్దారీ కా ఫల్ అనేటువంటి స్టోరీ. तो पाठ का सारांश भी एक बार देख लेंगे. సో బ్రీఫ్గా మనము ఈ లెసన్ మొత్తం స్టోరీ అనేది ఒకసారి చూద్దాం. एक लकड़हारे की कुल्हाड़ी नदी में जा गिर गई. नदी की देवी ने उसे सोने और चांदी की कुल्हाड़ियाँ दिखाई, लेकिन उसने ईमानदारी से अपनी कुल्हाड़ी ही मांगी. इससे उसे तीनों कुल्हाड़ियाँ इनाम के रूप में मिली. इससे यह शिक्षा मिलती है कि ईमानदारी का फल मीठा होता है. देखिए बच्चों, एक लकड़हारे की कुल्हाड़ी नदी में जा गिर गई. సో ఒక కట్టెలు కొట్టుకునేటువంటి వ్యక్తి యొక్క గొడ్డలి నదిలో పడిపోయింది. నదీకి దేవీనే ఉసే సోనే और చాందీ की కుల్హాడియా దిఖాయి. ఆ నదిలో నుంచి వచ్చినటువంటి ఆ దేవత బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా చూపించింది ఆ వ్యక్తికి. లేకిన్ కానీ ఉస్నే ఈమాన్దారీ సే అప్నీ కుల్హాడి హీ మాంగి. అతను ఎంతో నిజాయితీగా తన గొడ్డలిని మాత్రమే అడిగి తీసుకున్నాడు, వేరే వాటిని తీసుకోలేదు. इससे उसे तीनों कुल्हाड़ियाँ इनाम के रूप में मिली. సో అతని నిజాయితీకి మురిసిపోయినటువంటి ఆ దేవత ఏం చేసింది? ఆ 3 గొడ్డళ్ళు కూడా బహుమతిగా ఆ వ్యక్తికి ఇచ్చేసింది. इससे यह शिक्षा मिलती है कि ईमानदारी का फल मीठा होता है. సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, నిజాయితీ యొక్క పరిణామం, నిజాయితీ యొక్క ప్రతిఫలం అనేది ఎప్పుడూ తీయగానే ఉంటుంది. సో చూసారా పిల్లలు, చాలా మంచి స్టోరీ కదా. మనం కూడా లైఫ్లో ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉండాలి. పరుల వస్తువుల కోసం మనం ఆశపడకూడదు. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ లెసన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకొక వీడియోలో మనం ఇంకొక లెసన్ ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.